అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీలో చాలా స్పెషల్ డే అండి. మేము కొండల మారమ్మ పండుగ జరుపుకుంటున్నాం. అంటే ఇది మా బుజ్జికి ఒంట్లో బాగాలేనప్పుడు మొక్కుకున్నదన్నమాట. తన ఆరోగ్యం బాగుపడింది కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ ప్రామిస్ టుడే అన్నమాట. అందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉన్నాము అండ్ ఫుల్గా రెడీ అయిపోయాము. ఇప్పుడు మేమంతా కార్లో వెళ్తున్నాము. నేను కలుషం పట్టుకున్నాను కాబట్టి జాగ్రత్తగా కార్లో వెళ్తున్నాను. అండ్ మిగతా సామాన్లు అంటే పూజకు కావాల్సినవి, వంటకు కావాల్సినవి ప్రతి ఒక్కటి కూడా ట్రాక్టర్లో వచ్చేస్తున్నాయి. మేము కార్లో కాబట్టి ఫస్ట్ మేము పూజ చేయాలి కాబట్టి మేము కార్లో ఫస్ట్ వెళ్ళాలి. తర్వాత మా వెనకాల మిగతా వాళ్ళందరూ ట్రాక్టర్లో, కార్లో, టెంపోలో అంతా వచ్చేస్తున్నారు. మేము ముందుగా వెళ్దామని కార్లో వచ్చేసామన్నమాట. చూడండి, ఆ ట్రాక్టర్ నిండా కూడా సామాన్లు, జనం అందరూ నిండిపోయారనమాట. అందరూ కలిసి వెళ్తుంటే ఆ వైబే వేరుగా ఉంటుంది. మా ఊరి నుండి కొండ దాదాపుగా అంటే 8 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్లంతా అంతగా బాగుండవు, కానీ పోవాలి, అదే రూటే ఉండేది కాబట్టి నడుచుకొని వెళ్ళాలంటే 8 కిలోమీటర్స్ అవ్వదు మా వల్ల. సో కార్లో వెళ్తున్నాము. అలా గుంతులు అవి ఇవి అన్నీ ఉంటాయి, కానీ ఏం చేసేది, వెళ్ళాలి కాబట్టి అదే రోడ్లోనే వెళ్తున్నాము. అండ్ లిటరలీ కార్ అయితే చాలా కొత్తది, ఇంకా 15 days 20 days అయింది తెచ్చి. బట్ ఆ రోడ్లో ఏమంటే చాలా అంటే చాలా సింజర్ చెట్లు అవన్నీ లైక్ చింతమాన్ చెట్లు అన్నీ రోడ్కే వచ్చేసినాయి. ఎక్కడ స్క్రాచ్ అవుతుందో అని ఒక సైడ్ భయము, ఇంకో సైడ్ భయం ఏమంటే నేను కట్టుకున్న శారీ నాది కాదు అండ్ మా సిస్టర్ది. తన శారీ కట్టుకున్నాను, జట్టులో ఏమైనా గలీజ్ చేసుకుంటానా అలా ఒక టెన్షన్ అనమాట. నాకు శారీ క్యారీ చేయడం అస్సలు రాదు, ఏదో అలా కట్టుకున్నాను. శారీలో బాగా కనబడుతున్నావు అని అందరూ చెప్తుంటారు అనమాట. యాక్చువల్లీ బాగుండే ఆ శారీ కూడా, నేను లైక్ సెమీ సిల్క్ అనుకుంటాను, బాగుంది టిష్యూ ఫ్యాబ్రిక్తో. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్ ది ప్లేస్ అనమాట. ఇక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ట్రాక్టర్ రాగానే అందరూ కదిలారు, అంటే ఇక అసలైన పని మొదలైందనమాట. ఇంతవరకు ఖాళీగా నిండిగా హ్యాపీగా జనాలందరూ రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాము. ఇంతే ఇదే వైపు ఇదే సాఫ్ట్నెస్ ఉంటుంది అని కాదు. ఇప్పుడు పూజకు కావాల్సిన సామాన్లన్నీ దించేశారు ట్రాక్టర్ నుండి. మేమైతే పోలేదు అక్కడ దించడానికి. అండ్ ఒకవైపు వంట కోసము అన్ని పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటూ ఉండారు ఒక్కొక్కరే. మేమైతే పూజ సామాన్లన్నీ రెడీ చేసుకుంటూ అరటి పళ్ళెము, బియ్యము, ఒడి బియ్యం ఇవ్వాలి అమ్మవారికి కాబట్టి అంతా తీసుకుని ఇంకోవైపు పూజకు కావాల్సిన ఏర్పాటు చేసుకున్నాము. అండ్ తర్వాత అయితే అందరం కలిసి చాలా అంటే నార్మల్గా పూజ చేసుకున్నాము, మొదలు పెట్టాము. పూజ పూర్తయింది. కాకపోతే పూజ పూర్తయింది ఎప్పుడు అని చెప్పేస్తే లిటరలీ 11:30 అయిపోయింది. ఈ పూజ ఎలా చేసామంటే మేము నార్మల్గా మా ముందర ఎవరైనా మన కాళ్ళు దేవుడు వస్తా ఉంటే ఎలా కాళ్ళు కడగాలి అలా ఆ టైప్ ఆర్తి పళ్ళేమో కలిసి మెత్తుకోయినాం కాబట్టి సో ముందు ఎవరైనా బిందిగలతో వాటర్ పోసుకుంటూ వెళ్ళాలి. మేము దాని మీద అదే వాటర్ ఎక్కడుందో అక్కడ దాని వెనకంటనే రావాలి. తర్వాత నేనైతే మా బుజ్జిగా మెత్తుకుని అండ్ కలిసి మెత్తుకున్నాను. చేతులు అయితే ఫుల్గా నొప్పి పెట్టేసింది అనమాట. తర్వాత టిఫిన్కి అయితే నార్మల్గా ఉప్మా చేశాను అనమాట. అండ్ ఉప్మా తినేసరికి 12 అయింది కాబట్టి ఉత్త నీళ్లు తాగి కడుపు నిండిపోయింది. ఈ నాన్ వెజ్ కుకింగ్ స్టార్ట్ చేసేసారు అందరూ సేరుకుని. వంట చేయడానికి ఒక 4-5 మెంబర్స్ అట్లా ఇట్లా పారాడుకుంటూ చేశారు. కటింగ్లో నేను నా చెల్లి అయితే లైక్ ఆనియన్స్, సౌతకాయ ఇలాంటివన్నీ కట్ చేసుకుంటూ కూర్చొనేసాము. అండ్ ఇంకా మధ్యాహ్నం భోజనం కోసం వంటలు చూసి ఆకలి ఫుల్గా పెరిగిపోయింది. కాకపోతే తినడానికి అవ్వదు, ఎండా ఉప్మా తిన్నాం, కడుపు అలాగే ఉంటుంది.
కాకపోతే మేమే చూసి టెంప్ట్ అయిపోయాము. లిటరలీ చికెన్ కబాబ్, చికెన్ కర్రీ, అండ్ ఈ మాత్రమే నాకు ఇష్టం. మటన్ కర్రీ, మటన్ బోటీ ఫ్రై, ఇంకా ఏమేమో నాకు పేర్లు కానీ తెలియదు. అన్ని వింత వంటలన్నీ చేస్తా ఉన్నారు, ఒక 4-5 టైప్స్. చికెన్ కబాబ్ అయితే సూపర్గా ఉండే. నేను ఉప్మా తినేసాను కదా, అంటే 12 o'clock టైంలో ఉప్మా తినేసాను. తర్వాత మళ్ళీ ఎలా ఆకలి అవుతుంది అంత త్వరగా, సో మేమేం అంత తినలేదు. జస్ట్ దట్ ఏమంటారు, ఆ కబాబ్ ఉండే కదా, అందరూ తినేసి అందరికి పెట్టేసాం కబాబ్ మాత్రమే. ఆ కబాబ్ నేనే లిటరలీ అంత 10 kgs కబాబ్ అనమాట. అందరూ కలిసి 10 kgs కూడా మొత్తం తినేసాము. అంటే జస్ట్ ఒక 1 kg అలా మిగిలిపోయింది అంతే. తర్వాత ఈవినింగ్ ఇంట్లో తినేసాం దాన్ని. కబాబ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇలాంటి పండుగలలో అందరితో కలిసి కూర్చొని తినడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. భోజనాలన్నీ అయిపోయాయి, అందరూ ఆడుకుంటూ భోజనాలన్నీ అయిపోయాయి, అందరూ ఆడుకుంటూ పిల్లలందరూ కలిసి ఊరికే కూర్చొనేసి వాళ్ళంతా ఆడేదంతా చూసుకుంటూ నేను ఊరికే ఉండిపోయాను. ఏం పని చేయను. నా చెల్లి, మా అమ్మ, మా అత్త, మామ అండ్ నా హస్బెండ్, వాళ్ళ బ్రదర్స్ ప్రతి ఒక్కరు అవి ఇవి పనులు చేస్తూనే ఉన్నారు. అండ్ మేము లేడీస్ కొంచెం రెస్ట్లో ఉన్నాము. జెంట్స్ ఈరోజు ఎక్కువగా పని చేసేసారు. అండ్ భోజనం చేసాము. నేనేం తినలేదు, నేను కబాబ్ తినిందే సాలు అని చెప్పేసి అయిపోయాను. అందరం కలిసి సరదాగా రూమర్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడుకుంటూ ఇది ఒక ఫెస్టివల్ అని కాదు, ఒక లైక్ అవుటింగ్ అనమాట. ఇది అందరూ కలిసి చాలా రోజుల తర్వాత ఇలా గడిపామన్నమాట. నేనైతే ఎప్పుడు జనం ఉండాలి అనే కోరుకుంటాను. నాకు లైక్ ఒక్కటే ఉండడం అంటే ఇష్టం కాదు అంతగా. అందరూ ఇంటికి వచ్చేసామన్నమాట. అంటే నార్మల్గా ఫస్ట్ భోజనం తినిన తర్వాత ఎవరైనా గెస్ట్స్ వచ్చింటారు కదా, లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. మేమైతే ఇంకా అక్కడే ఉన్నాము. ఎందుకంటే ఇంకా పూజ సామాన్లు, కార్కి పూజ చేయాలి కాబట్టి, అండ్ వంట చేసినవన్నీ అయిపోలేదు. ఇంకా తినేవాళ్ళు ఉండ్రి అన్నీ కడిగి ఎత్తి పెట్టుకున్నారు కాబట్టి, సో దట్ మేము అక్కడే ఉన్నాం ఇంకా. అండ్ తర్వాత అయితే ఈ పండుగలో అందరూ కలిసి చాలా రోజుల తర్వాత ఇలా గడిపాం కాబట్టి చివరిగా మేము కార్కి అయితే పూజ చేసుకున్నాము. అన్ని పూజ సామాన్లు తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాము. ఇట్ వాజ్ మెమొరబుల్ డే అనమాట. ఇంతకీ మర్చిపోయా చెప్పేది ఏంటంటే, ఇంతకీ చెప్పేది మర్చిపోయా ఏంటంటే, మేము అమ్మవారికి పూజ చేసేటప్పుడు నార్మల్గా మార్నింగ్ 10 AM ఉంటుంది. నేను ఏ రోజు డైరెక్ట్గా చూడలేదు. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వేరే ప్లేస్లో చూసాను. లైక్ అమ్మవారు అది దయ్యము ఏమది ఫస్ట్ టైం చూసిండేది వచ్చి దయ్యం వచ్చిండే తర, ఇదైతే అమ్మవారు వచ్చిండే తర. ఇదంతా యాక్టింగ్ అని ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంది. బట్ ఏం చేసేది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. మనకి క్లోజ్ గా తెలిసిన వాళ్ళే డిఫరెంట్ గా ఒక్కొక్కసారి బిహేవ్ చేసినప్పుడు అనిపిస్తుంది మేబీ ఇది నిజం ఉండొచ్చా అని. ఏంటో తెలియదు కానీ నిజమో సుళ్ళో ఒట్టయితే అమ్మవారు వచ్చారనమాట. ఏదేదో చెప్పారు. సో దట్ అవన్నీ కూడా నేను ఫాలో చేయాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ అన్నారు. సరే అని ఎంత ఆ దేవుని దగ్గర ఎట్లా అంటే ఈవినింగ్ 6 అయినాక ఎవరు ఉండరు ఈ ప్లేస్లో. ఎందుకంటే నాన్ వెజ్ అంతా తింటాం కాబట్టి ఏమో లైక్ నెగిటివ్ వైబ్స్ ఉంటాయి అని అందరూ చెప్తారు. అక్కడ తినేసి వెళ్ళిపోవాలి అంటారు. ఇదైతే ఓకే. అండ్ ఇంకొకటి ఏమది ఒక ప్లేస్ ఉంది, గౌడ్ సంద్రం మారమ్మ అని చెప్తారు. గౌడ్ సంద్రం మారమ్మ అంటే చాలా ఫేమస్. అది మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే పండుగ చేసుకోవాలంటే ఇలా నాన్ వెజ్ తీసుకుపోయి అంతా ముక్కొని అంతా చేసుకొని రావాలి. అదే ఈయన మనము ఆఫ్టర్నూన్ ఇంకా ఎక్కువ టైం ఉండకూడదు. ఈవెన్ చిన్న ఒక కుక్క పిల్లి కానీ ఉండదంట అక్కడ. అందరూ వచ్చేస్తారు. ఏంటో తెలియదు, అంత నెగిటివిటీ ఉంది అని చెప్తారు అక్కడ. తెలియదు నాకైతే. ఇవన్నీ ఇంటా ఉంటే ఎప్ప అనిపిస్తుండే డిఫరెంట్. అంత హ్యాపీ మూమెంట్ అంతా సాడ్ అయిపోయింది మాకైతే. ఫస్ట్ లో చెప్పాల్సిందే, నేను చివరిలో చెప్తాను ఎందుకులే అని చెప్పేసి.
ఈ వ్లాగ్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ మళ్ళీ ఇంకో డిఫరెంట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.